దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవిని ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతిరి. తమ చెరికానుడితో చెప్పి పిలుపులాడుకునిరి, పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుకునుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యములోని నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు మా అందరి యొక్క మనోనేతము మీరే తెరవండి ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీరు అంతకుముందు ఇప్పుడు నాకు విన్నారండి. మరి ముఖ్యంగా ఈ యొక్క 19th వచనం చూడండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే సంత వీధుల్లో కొంతమంది ఇలా కూర్చున్నారు. చూడండి, ఏదన్నా పనున్న వాళ్ళు వీధుల్లో ఖాళీగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారా? నీకు ఇంట్లో పని ఉంది, నువ్వు వీధుల్లో కూర్చొని అరుగుల మీద కూర్చొని నీ ఇంటి సోఫా సెట్లో కూర్చొని ముచ్చటిస్తూ కూర్చున్నారనుకో, దాని అర్థం ఏంది? నీకు పనుండి నువ్వు కూర్చున్నట్ట, నువ్వు పని లేకుండా నువ్వు కూర్చున్నట్టు అర్థమా? సరే, మీకు ఇంట్లో పిల్లలను చూసుకునే బాధ్యత, వంట చేసే బాధ్యత ఉంది. అవన్నీ కూడా పక్కన పడేసి వంట, ఇంటి పని, వంట పని ఏదీ చేయకుండా చక్కగా ఒక చోట కూర్చొని ముసలిమ ముచ్చట్లు పెట్టుకొని ఆ తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఆ మాటకి ఈ మాట, ఈ మాటకి ఆ మాట, అంటే లేనిది ఉన్నగా, ఉన్నది లేనిగా, ఇట్లా ఒక వ్యసనములాగా ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడుకుంటూ చాడీలు అవ్వచ్చు, పని ఉన్నాయన్న అవ్వచ్చు, అలాంటివి మాట్లాడుకుంటూ కూర్చున్నారు అనుకోండి, ఆ పని నువ్వు చేయకుండా ఆపేసి కూర్చొని ముచ్చటిస్తున్నావు కాబట్టి ఆ పని ఇంకెవరు చేస్తారు? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒక పని ఉంది, ఆ పనిని పక్కన పెట్టేసేసి ఖాళీగా వచ్చి కూర్చొని ఏ పని చేయకుండా నోటికి మాత్రమే పని చెప్పి లేనిది ఉందగా లేనిదిగా మాట్లాడినట్లయితే అది ఎంతవరకు కరెక్ట్? అది మంచిదేనా అసలు? ఇక్కడ కూడా ఈ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 16 వచనం నుంచి మీరు చూసినట్లయితే కొంతమంది జనాలు ఉన్నారు, ఏం చేయరు, జస్ట్ సంత వీధుల్లో అరుగుల మీద కూర్చొని మేము ఫ్లూట్ ఇలా ప్లే చేసాం, నువ్వు డ్యాన్స్ చేయట్లేదేంటి? అంటే మేము చెప్పిన ప్రతి మాటకి నువ్వు తిరిగి రెస్పాండ్ అవ్వట్లేదేంటి? మేము ఏదంటే ఆ మాటకి నువ్వు అవునని కానీ కాదని కానీ ఏదో ఒకటి, నువ్వు ఎందుకు నాకు రెస్పాండ్ అవ్వట్లా? మేము ఏడ్చినప్పుడు మీరెందుకు ఆడవట్లేదు? మేము నవ్వినప్పుడు మీరెందుకు నవ్వట్లేదు? మేము సంతోషించినప్పుడు మీరెందుకు సంతోషించట్లా? మేము ప్రలాపించినప్పుడు మా యొక్క ప్రలాపము చూసి, అంటే మా యొక్క దుఃఖదనములు చూసి మీరెందుకు మీ యొక్క రొమ్ములు కొట్టుకోకుండా మీరు ఎందుకు సైలెంట్గా కూర్చుంటున్నారు? అంత మాత్రమే కాదు, బాప్తిస్మిచ్చు యోహాను అన్నాడు, అది ఏం మనిషి అండి ఆయన, ఎప్పుడు ఉపవాసాలు ఉంటాడు, తిండో ద్రాక్షరసం తాగడం, అది బతుకేనా? తినకుండా తాగకుండా ఆ వయసు కానీ ఆ ఒంట్లో ఉన్న శక్తి కానీ మొత్తం వృధా చేసుకుంటున్నాడు. దేవుడు ఇలా ఉండమని చెప్పాడు ఏంటి అబ్బాయిని? అతని గురించి అయిపోయింది. మళ్ళీ సమయం గడిచిపోయింది. ఎవరో యేసు అంట నజరేయుడిలో పుట్టి పెరిగి ఉన్నాడంట, ఆయన ఉంటాడు, ఆయనేమో దేవుని కుమారుడు అనేమో పైకి చెప్పుకుంటాడు, కానీ ఒక్క ఉపవాసం ఉండడం, ఒక్కసారి కూడా ద్రాక్షరసం పుచ్చుకోకుండా ఉండటం ఎప్పుడు చూడాల. అసలు యేసయ్య అంటేనే కేవలం తిండిపోతు, యేసయ్య అంటేనే కేవలం ద్రాక్షరసం తాగేవాడు. ఇంత మాత్రమే కాదు,
పైకేమో నేనేమో దేవుని యొక్క కుమారుణ్ణి, నేనే దేవుడను, దేవుడితో మాట్లాడాలంటే నా ద్వారానే మీరు మాట్లాడాలి, ఇలాంటి మాటలు పైకి చెబుతాడు. తీరా చూస్తేనేమో ఈ లోకంలో ఉన్న ఆ యొక్క అదిగో ఆ సుంకరులను, అదిగో ఆ పాపాత్ములను, అదిగో ఆ పన్ను కట్టించుకునే వాళ్ళని, అదిగో ఆ రోగం గుండా నికృష్టం గుండా వెళ్ళే వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో సావాసం చేస్తుంటాడు. ఇతనేం దేవుని కుమారుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చూసారా? ఎలాంటి భక్తులు ఎలా మాట్లాడుతున్నారు? సో మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క తరము వారిలో మనం కూడా బ్రతుకుతూ ఉన్నాం. ఈ యొక్క తరం వాళ్ళు ఎలా ఉన్నారంటే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా అది తప్పు పడతారు. మనం ఉపవాసము చెయ్యకుండా సంతృప్తిగా తిని ప్రార్థన చేసుకుంటున్నా అది కూడా తప్పు పడతారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, భోంచేసి ప్రేయర్ చేసినా తప్పంటారు, పొట్ట మార్చుకొని కటిక ఉపవాసం ఉండి ప్రేయర్ చేసినా తప్పంటారు. అంటే తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, తాగినా తప్పే, తాగకపోయినా తప్పే, కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే. ఇలా డ్రెస్సింగ్ అంటే హిందూ ఆచారాల ప్రకారము చీర కట్టుకున్నా తప్పే, వెస్ట్రన్ కల్చర్ ప్రకారము చుడిదార్ లాంటివి వేసుకున్నా తప్పే, పంచ కట్టుకున్నా తప్పే, జీన్స్ ప్యాంట్ వేసుకున్నా తప్పే, సూట్ వేసుకున్నా తప్పే, చెప్పులు వేసుకుని వాకింగ్ చెప్పినా తప్పే, చెప్పులు ఇప్పేసి వాకింగ్ చెప్పినా తప్పే. ఇంకో రకంగా చెప్పంటే తుమ్మినా దగ్గు తగ్గిన ఏదన్నా సరే ఏ పని చేస్తే అది తప్పు 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 అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరండి? మూర్ఖ తరము, ఒక ఆచరణ లాంటి భక్తి, ఏవి పని పాట లేకుండా ఒక ఖాళీగా ఒక ప్రదేశంలో కూర్చొని అటు నుంచి పోయేవాడు గురించి, ఇటు నుంచి పోయేవాడు గురించి, వాళ్ళకి తెలిసిన వ్యక్తుల గురించి వాళ్ళు ఏది చేస్తే అది ఆ పని యావత్తు తప్పు అని చెప్పటమే వాళ్ళకున్న పని. అలాంటి వాళ్ళతో మనం సావాసం చేయకూడదు, అంత మాత్రమే కాకుండా అలా ఉండకూడదు అని చెప్పి దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. ఓకేనండి? ఏమైనా అర్థమవుతుందా మీకు? చూడండి, ఏ పని చేయనోడే ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చొని నోటికి పని చెప్తూ ఉంటాడు. నోటికి పని చెప్పేవాడంటే అసలు ఆడిని ఎప్పుడు కూడా మీరు లెక్కలోకి తీసుకోకూడదు. ఓకేనా? ఏది చేస్తే తప్పు అనేటప్పుడు వాళ్ళు ఆచారాల ప్రకారం మాట్లాడే వాళ్ళని అని అంటారు. మరి ముఖ్యంగా వాళ్ళు ఎవరిని కామెంట్ చేస్తున్నారు మీరు ఆలోచన చేయండి. బాప్తిస్మిచ్చి యోహాను అనగా అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు క్రీస్తు శబ్దముగా ఉన్న ఒక దేవుని యొక్క సువార్తికుడిని తరచుగా ఉపవాసాలు ఉంటూ ఉంటాడు, తరచుగా జాగారాలు చేస్తూ ఉంటాడు. దేవుడి యొక్క పని చేయటం కోసము తన యొక్క దేహమును ఇహలోక సంబంధమైన ఆకలి, దాహము అవన్నీ కూడా విసర్జించేసి దేవుడి యొక్క పని, దేవుడి యొక్క రాజ్యము ప్రకటించటమే నాకు ఆకలి కన్నా కూడా, దాహం కన్నా కూడా ఎక్కువ పనిగా ఉన్నది. నా పొట్ట పోషించుకోవటము, నా దాహం నెత్తించుకోవటం ఇది కాదు నా పని. ఆకలి కన్నా కూడా మించింది, దాహానికన్నా కూడా మించిన పని దేవుడి యొక్క రాజ్య సువార్త అని ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుడి యొక్క పని చేస్తుంటేనేమో ఏ పని పాట లేదుగా, ఏం మాట్లాడుతున్నారు? తిండి తింటలా పెద్ద పిచ్చోడు, తిండి మానేసి దేవుడు పని చేయమని దేవుడు ఆడ చెప్పాడండి అనేమో కామెంట్ చేస్తున్నారు. సరే, మళ్ళీ ఇప్పుడు యేసయ్య తరం వచ్చేసరికి అంటే బాప్తిస్మిచ్చి యోహానికి యేసయ్యకి జస్ట్ ఒక సంవత్సరం కూడా గ్యాప్ ఉండదు వయసులో. వాళ్ళిద్దరూ ఒకేసారి కొద్ది రోజులు లేకపోతే కొద్ది నెలల గ్యాప్లోనే జన్మిస్తారు ఇద్దరు. అలా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూడా ఫిజికల్గా ఫ్రెండ్స్ అండ్ చుట్టాలు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏమో అలా కామెంట్ చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు ఆయనేమో ఉపవాసం ఉండట్లా, ఆయనేమో ఇలా ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. సో ఆయన ఏం చేశారు? యేసయ్యని తిండిబోతు అని ప్రచారం చేయించున్నారు, యేసయ్యని త్రాగుబోతు అని, అంటే ద్రాక్షరసం తాగువాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా యేసయ్య ఎవరికి స్నేహితుడు అండి? పాపాత్ములకు యేసయ్య స్నేహితుడు అని చెప్పి యేసయ్యకు ఒక ట్యాగ్ ఇచ్చారు. సో మనం ఏ పని చేస్తే ఆ పనిని తప్పు అనేవాడి దగ్గరికి వెళ్ళి నేను మంచోడిని నేను అనిపించుకోవాలి అని చెప్పి నువ్వు తాపత్రయపడతాం అనేది శుద్ధ దండగ. ఆలోచన చేయండి, నేను ఏం మాట్లాడుతున్నాను. నేనంటూ ఒక పని చేసినప్పుడు అది మంచి అయినా సరే, అది చెడైనా సరే, నేను ఏం చేస్తే అది తప్పు అని ముమ్మాటికి నా మీద దూషిస్తూ అవమానముగా, హేళనగా మాట్లాడే వాళ్ళ గురించి నేను ఎందుకు తాపత్రయపడాలి? వాళ్ళ ముందు నిలబడి నువ్వు నన్ను పొగుడు,
నీ దగ్గర నేను మంచోని అనిపించుకోవడానికి నా సమయము నా జీవితం మొత్తం వృధా చేసుకొని నిన్ను సంతృప్తిపరచడమే నా యొక్క జీవిత లక్ష్యంగా నేను ప్రవర్తిస్తాను అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఇంకెంత మూర్ఖుడిని అవుతాను. సో ఎప్పుడు కూడా ఒక మూర్ఖుడును సంతృప్తి పరచాలి అన్నట్టు నీ ప్రవర్తన ఎప్పుడు ఉండకూడదు. మనుషులు అనేవాళ్ళు నువ్వు ఏది చేసినా సరే ముమ్మాటికి వాళ్ళకున్న కాన్సిక్వెన్సెస్ ప్రకారము, వాళ్ళకున్న అలవాట్లు, లేకపోతే వాళ్ళకున్న కట్టడలు, వాళ్ళకున్న ఆచారాల ప్రకారము అది తప్పవచ్చు ఒప్పవచ్చు అని మాట్లాడతారు. వాళ్ళు ఏం సర్టిఫికేషన్ ఇస్తారా అనేది మనం దృష్టి పెట్టకూడదు. వాళ్ళు మన గురించి మంచి అనిపించుకోవాలని మనం ఎప్పుడు కూడా ఆ లక్ష్యం కలిగి ఎప్పుడు కూడా మన పని చేయకూడదు. మన పని యావత్తు కూడా వాక్యానుసారంగానే ఉండాలి. వీళ్ళ బాప్తిస్మిచ్చి యోహాను గారిని ఒక పిచ్చోడుగా, ఒక వెర్రోడుగా, తిండి తిప్పలు మానేసి దేవుడు పని చేస్తున్నాడు అన్నట్టు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యం బాప్తిస్మిచ్చి యోహాను గారికి కూడా తెలుసుగా, తెలిసింది కదా అని చెప్పేసి ఆయన పని అంటే దేవుడి యొక్క పని వదిలేసి ఆ ముసలమ్మ ముచ్చట్లు చెప్పే వాళ్ళ దగ్గర కూర్చొని బాబు నేను దేవుడి పని చెప్పి వదిలేసి నిన్ను సంతృప్తిపరచడమే నా యొక్క ప్రథమ పనిగా పెట్టుకుంటాను అని ఆయన దేవుడి పని మానేసి ఆ పని చేస్తూ కూర్చున్నాడా? కొన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని తిండిపోతూ, తాగుపోతూ, పాపాత్ములకి స్నేహితుడు అని చెప్పి అలా అవమానపరిచేటట్టు, విక్రించినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసయ్య కూడా తన యొక్క తండ్రి అనగా దేవుడి యొక్క రాజ్య సువార్త పని వదిలివేసి అలాంటి మూర్ఖుల దగ్గరకు వచ్చి కూర్చొని తన గురించి తను మంచోడు అని అనిపించుకోవడానికి ఆయన ఏమన్నా ప్రయత్నం చేశారా? మరి మనం ఎందుకు? ఎవడన్నా సరే నన్ను ఒక నిందితుడుగాను, దోషకుడుగాను, పాపాత్ముడుగాను నన్ను ఎవరన్నా సర్టిఫికేషన్ చేశారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను మంచోడిని అనిపించుకోవాలి అన్నట్టు వాళ్ళు సంతృప్తి పరిచేటట్టే నా యొక్క ప్రవర్తన ఉందనుకోండి, అది మంచి పనేనా అసలు? సో మనుషుల సాక్ష్యము కంప్లీట్గా వేస్ట్, వృధా. మనుషులు కాదు మెచ్చుకునేవాడు, జీవము కలిగిన దేవుడు ప్రభువు మెచ్చుకునేవాడు మాత్రమే యోగ్యుడు. ఒక మనిషి వాడి యొక్క మంచి దినముల్లో ఒక రకంగా మాట్లాడతాడు, వాడి యొక్క దుఃఖ దినముల్లో ఒక రకంగా మాట్లాడతాడు. వాడి యొక్క ఎమోషన్స్ అంటే సంతోషము, దుఃఖము, బాధ, వేదన వచ్చినప్పుడు ఎదుటివాడి గురించి ఇచ్చే సాక్ష్యాలు ఆ యొక్క స్థితిగతులు బట్టి మారిపోతూ ఉంటాయి. సో అలాంటి సాక్ష్యాల కోసము మనం తాపత్రయం పడి మన యొక్క వృధామైన సమయాన్ని వేస్ట్ చేయకూడదు. మన యొక్క విలువైన సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. అంత మాత్రమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్న దేవుడి యొక్క పనిని అలాంటి వ్యక్తుల కోసము ఎప్పుడు మనము వృధా చేసుకోకూడదు. వాడెవడో మెచ్చుకుంటాడు, వాడెవడో మనకు ఘనతిస్తాడు అని చెప్పేసి దేవుడి యొక్క మెప్పుదలని నువ్వు అలక్ష్యం చేస్తున్నావు అనుకో, అంటే నువ్వు దేవుడి కన్నా కూడా ఒక దారిన పోయే ఒక మూర్ఖుడికి నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు. ఆలోచన చేసుకో. మీరు ఆలోచన చేయండి. ఇంకో రకంగా చెప్పాలంటే గొప్ప గొప్ప సువార్థకులు ఉన్నారు, గొప్పగా దేవుడి యొక్క పని చేసే దేవుడి యొక్క యాజకులు, కాపర్లు ఉన్నారు. దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు. అలాంటి వాళ్ళని చూసి కుక్కలు మురిగినట్టు కొంతమంది దారిని పోయే వాళ్ళు, పని పాట లేని వాళ్ళు మురుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ గొప్ప సేవకులందరూ కూడా రోడ్డుని పోయే వాళ్ళు నన్ను మురుగుతున్నారా, నన్ను తిడుతున్నారా అని చెప్పి వాళ్ళ పని ఆపుకొని ఈ మురుగే కుక్కలకు సమాధానం చెప్తూ కూర్చున్నారు అనుకో, మురుగే కుక్క ఒకటగా ఉంటుందా, ఇంకా గుంపు పోగేసుకుని వచ్చి మురుగుతూ ఉంటాయా? మీరు ఆలోచన చేయండి. ఆయన కనుక ఆయన పని ఆపుకొని కుక్కలకు సమాధానం చెప్తూ కూర్చున్నాడు అనుకోండి, మరి ఆయన పని ఏమైపోద్ది? అలాగే మనం కూడా దేవుడి యొక్క పని చేయటానికి, దేవుడి యొక్క మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏ పని పాట లేకుండా మూర్ఖుని స్వభావము కలిగి మూర్ఖతరములో జన్మించి బ్రతుకుతున్న యొక్క మూర్ఖులుగా ఉన్న ప్రజలందరూ మన మీద కుక్కల్లాగా ఎన్ని రకాలుగా మురిగినా, ఎన్ని రకాలుగా విమర్శించిన, అయిన మాటలు కాని మాటలు ఎన్ని రకాలుగా మన మీద మాట్లాడినా కూడా మాటకు మాట ప్రతిదాడి చెయ్యకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే సందర్భానుసారంగా ఖండించిన సందర్భం ఉంది, అలాగే భరించిన సందర్భం ఉంది, మౌనంగా ఉన్న సందర్భం ఉంది. దాని ప్రకారమే ఆయన దేవుడి యొక్క పని జరిగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు తప్ప దేవుడి యొక్క పని ఆపేసి మురుగే కుక్కలకు సమాధానం చెప్పేటట్టు ఎప్పుడు ఆయన లేడు.
ఓకే, ఖండించాడు, కానీ దేవుడు యొక్క పని ఆపేసి ఖండించాడా? మరి మనం ఎందుకు? ఆలోచన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడి గురించి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, పోనీ దేవుడి గురించి కంప్లీట్గా తెలియని వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు వచ్చి మన యొక్క ఉపవాసం గురించి కానీ, మన యొక్క ప్రార్థన గురించి కానీ, మన యొక్క కన్నీరు గురించి కానీ, ఏదైనా సరే తెలిసి తెలియని జ్ఞానంతో వాళ్ళు విమర్శిస్తున్నారు అనుకోండి, వాళ్ళని సంతృప్తిపరచడానికి అయినట్టు మనం యొక్క మాటలు ఎందుకు ఉండాలి? మన మాట ఎప్పుడూ కూడా వాక్యానుసారంగానే ఉండాలి. అది ఎదుటోడికి వినసొంపుగా ఉన్నా పట్టించుకోమాకు, అది ఎదుటోడికి కఠినమైన మాటలుగా ఉన్నా సరే నువ్వు పట్టించుకోమాకు. వాక్యంలాగానే చెప్పాలి. అంతే అంతే అంతే. చూడండి, మత్తయి సువార్త 11:16 నుంచి చదివాము. మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యం ఆడరైతిరి. అంటే ఫ్లూట్ ఏమో ఆ యొక్క మూర్ఖుల దగ్గర ఉంటది. వాళ్ళు ఫ్లూట్ ప్లే చేసినప్పుడు ఆ ఫ్లూట్ విన్న మనమేమో డాన్స్ చేయాలంట. అంటే ఏంటి అర్థం? అంటే ఏంటి? అంటే అర్థం ఏంటండి? తానా అంటే తందానా అనాలి. అనాలంటే అలాంటి స్వభావంలో నువ్వు ఉన్నావు ఎప్పుడైనా? ఆలోచించు. ఇదే తరం, ఇది లోకానుసారంగా ఉంది కదా, కానీ దీన్ని క్రైస్తత్వంలో కూడా పెట్టుకోవాలి. కేవలం ప్రతిదీ లోకానుసారంగా ఆలోచించుకోకూడదు. కొన్ని సంఘాలు ఉంటాయి, పాస్టర్లు ఏం చెప్తే అదే విశ్వాసులు పాటిస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు? నిజంగా అది వాక్యానుసారంగా ఉన్న భక్తి అంటారా, లేకపోతే ఆచరణతో కూడిన భక్తి అంటారా? మతం లాంటి భక్తి. ఒక రకంగా చెప్పాలంటే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు చెప్పినట్లు అది ఒక మతం లాగా, ఒక ఆచారాల్లాగా పాటించేది. అలా ఎప్పుడు ఉండకూడదు. కాపరి అంటే ఎవరు? ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కాపరి. కానీ ఈ యొక్క లోకంలో కానీ ఇప్పుడున్న ట్రెడిషన్ ప్రకారం చెప్పాలంటే ఆ యొక్క సంఘస్థుడు పలానా కాపరి, ఆ కాపరి గారు పలానా రెవరెంట్, పలానా బిషప్, వాళ్ళు ఏం చెప్తే అది. కూర్చో అంటే కూర్చుంటాం, నుంచో అంటే నుంచుంటాం, ఈ డ్రెస్ వేసుకోవాలంటే ఆ డ్రెస్సే వేసుకోవాలి. వేరే డ్రెస్ వేసుకుంటే అది పాపం. ఇలా కూర్చోవాలంటే ఇలాగే కూర్చోవాలి, ఇంకో రకంగా కూర్చున్నా కూడా తప్పు. బైబిల్ ఇలాగే చదవాలి, ఇంకో రకంగా చదివినా కూడా తప్పు. ఇలాగే ప్రకటించాలి, ఇంకో రకంగా ప్రకటిస్తే తప్పు. సో వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క మాటలకు అనుగుణంగానే ప్రవర్తించాలి. అది దాటి ఒక మాట ప్రవర్తించినా అది ముమ్మాటికి తప్పు అంటారు. అది వాక్యానుసారంగా లేదండి, ఎప్పుడు కూడా ఉండదు. చూడండి, ఆడిందే ఆట పాడిందే పాట. అంటే మేము పిల్లలను కూడా ఊదాము, మీరు ఎందుకు నాట్యం ఆడట్లా? అంటే కాపురంలో ఎప్పుడైనా సరే పిల్లలను కూడా ఊదారనుకోండి, సంఘస్థులందరూ నాట్యం ఆడాలా? ఆలోచన చేయండి. హిట్లర్ ఉంటారు, హిట్లర్ ఏం చేస్తే అది, ఏం చెప్తే అది ఆయన యొక్క సైనికులుగా ఉన్న ఆ సిపాయిలు అందరూ చెయ్యాలి. అది దీనికి ఉదాహరణగా తీసుకుంటాం. కానీ ద సేమ్ థింగ్ ఒక చర్చ్లో ఒక కాపరి అండ్ సంఘస్థుల మధ్య కూడా అదే ఉందనుకోండి, అది క్రీస్తు సంఘం అని కట్టబడినట్లయినా? మీరే ఆలోచన చేసుకోండి. అది క్రీస్తు సంఘం కాదు, అది ఒక వ్యక్తిని పూజించే సంఘం. అది వాక్యాన్ని ఆచరణలో పెట్టే ఒక సంఘం కానే కాదు. వాక్యం అనే ఒక ముసుగులో ఒక వ్యక్తిని పూజించే సంఘం. అలాంటి సంఘంలో ఉండటం కూడా మూర్ఖుని యొక్క స్వభావంతో పోలి ఉన్నది. అలా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. కాపరి ఏడ్చాడు, సో సంఘస్థులు కూడా ఏడవాలా? ఆలోచన చేయండి. యోహాను తినకుండా ఉన్నాడు, తాగకుండా ఉన్నాడు గనుక యోహాన్ని వీడు అని సంబోధిస్తూ దయ్యము పట్టిన వాడు అని అన్నారు. యోహాన్ని, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఆ యొక్క మూర్ఖ తరము వారు ఏం మాట్లాడుతున్నారని, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని దయ్యం పట్టినవాడు అని అనుకుంటున్నారు. అదే మనుష్య కుమారుడు తినుతూ ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, కాబట్టి వీడు తిండిపోతూ మద్యపానీయు దేవుణ్ణే తిండిపోతూ అన్నారు. మరి నిన్ను తిండిపోతూ అంటే నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నాకు అర్థం కావట్లా. దేవుణ్ణే తాగుపోతూ అనుకున్నారు అని అంటున్నారు. యేసయ్యనే తాగుపోతూ అన్నారు ఈ యొక్క లోకం. మరి నిన్నెప్పుడైనా సరే, ఎవడైనా సరే తాగుపోతూ అన్నారు అనుకో, నువ్వెందుకు దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని కన్నీరు గార్చి, అయ్యా నేను ఎప్పుడు తాగలేదయ్యా, నువ్వే సాక్ష్యం అయ్యా, కానీ వాళ్ళు నన్ను తాగుపోతూ అంటున్నారు, అర్జెంటుగా తీర్పు తీర్చు అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకండి అది? దేనికోసం? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రార్థన?
అవును నువ్వు తాగట్లేదు, నువ్వు తాగావో నువ్వు తాగట్లేదో దేవుడే కదా సాక్ష్యం చెప్పాలి. ఎవడో తెలియనాడు నిన్ను తాగుపోతున్నాడు, దాని గురించి వరి అవ్వాల్సిన ఫీలింగ్ ఏంటి? ఆలోచన చేయండి. ఇదిగో వీడు తిండిపోతు, మద్యపానీయు, అంత మాత్రమే కాకుండా సుంకరులకును పాపులకును స్నేహితుడు అని సాక్షాత్తు యేసయ్య గురించి ఇచ్చే సాక్ష్యం. అయినా సరే దేవుడు దుఃఖపడి యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడా? మరి మనం మాత్రం చిన్న చిన్న నిందలు మన మీద వస్తే చాలు, ఇంకంతే గదిలో కూర్చొని అబ్బో ఏడుపులు శోకండాలు. అయ్యా నేనేం తప్పు చేయలే, వాళ్ళు నన్ను నిష్కారణంగా దూషించారు, నేనేం చేయలే వాళ్ళని ఇలా అన్నారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దొంగతనంగా కూర్చొని తింటున్నానని చెప్పి నన్ను తినిపోతున్నారు అయ్యా, నేను తాగుడే అలవాటు లేకపోయినా నన్ను తాగుపోతున్నారు అయ్యా, నేను అందరితో మంచిగా ఉంటేనేమో నన్ను పక్షపాతితో పోల్చి నేను పలానా వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేస్తున్నానని చెప్పి నా మీద అలాంటి నిందలేశారయ్యా అని చెప్పి దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. యేసయ్య ఏమని అలాగే చేశాడండి? ఏడుస్తున్నాడా? సో మనుషులు నేను పొగిడినా మనం పట్టించుకోకూడదు, అలాగే మనుషులు మనల్ని విమర్శించినా కూడా మనం పట్టించుకోకూడదు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడిన మాటను మనం ఆలకించి అది ఆచరణలోకి ఎంతవరకు తీసుకెళ్తున్నాం అనేది మాత్రమే ఒక విశ్వాసకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. అంతకు మించి ఈ యొక్క లోకంలో ఉన్న వ్యక్తులు ఎన్నన్నా అన్నాయి, చెవిటోళ్ళలాగానే ఉండాలి, ఎన్నన్నా తిట్టనే స్వీకరించు. మాటకి ప్రతి మాట, దాడికి ప్రతి దాడి చేయకుండా దేవుడు సాత్వికమైన మనస్సు కలిగి ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క పని చేశారో అలాగే మనం కూడా దీన మనస్సు, సాత్వికమైన మనస్సు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేర్చుకొని అదే దేవుడి యొక్క రాజ్య సువార్త పనిని ప్రకటిస్తూ ఉండాలి. అంతకు మించి మూర్ఖ సమాజంలో ఉన్న యొక్క మూర్ఖ ప్రజలు మన గురించి ఇచ్చే ఎటువంటి సర్టిఫికేషన్ గురించి లక్ష్య పెట్టకుండా దేవుడిచ్చే సర్టిఫికేషన్ మీద మాత్రమే గురిపెట్టి బ్రతకాలి. ఓకేనా? చూడండి, యేసయ్యకి ఇచ్చిన బిరుదు ఏంటండి? సుంకరులను పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు, అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను. ఇంత జరిగినప్పుడు దేవుడు అల్టిమేట్ గా ఇచ్చే లాస్ట్ మాట చూడండి, జ్ఞానమని దాని క్రియలు బట్టి తీర్పు పొందును. అంటే ఏంటి అర్థం? అంటే ఏంటంటే నువ్వు మంచోడివి అన్నంత మాత్రం నువ్వు మంచోడి వైపు, ఓకే, నువ్వు చెడ్డోడివి అని అన్నంత మాత్రాన్ని నువ్వు చెడ్డోడి వైపు, నువ్వు పాపాత్ముడివి అని అన్నంత మాత్రం నువ్వు పాపాత్ముడి వైపు, నువ్వు వ్యభిచారివి అని అన్నంత మాత్రాన్ని నువ్వు వ్యభిచారి వైపు, నువ్వు దొంగ అని నిన్ను అన్నంత మాత్రాన్ని నువ్వు దొంగ అయిపో. మరి దేని బట్టి నువ్వు పాపాత్ముడివి, మంచోడివి, చెడ్డోడివి, దుష్టుడివి, లోబివి, వ్యభిచారం చేసినోడివి, నరహంతకుడివి, దేని బట్టి అని? నువ్వు నీ క్రియలను బట్టి. ఓకేనా? సో నువ్వేం క్రియలు చేశావో ఆ క్రియలు బట్టే నీ యొక్క జ్ఞానము నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. నువ్వేం క్రియలు చేసావో ఆ క్రియలను బట్టే నువ్వు నీతిమంతుడివా, పాపాత్ముడువా, దుష్టుడివా, మంచోడువా, వ్యభిచారివా, దొంగవా, హంతకుడువా అని నీ గురించి సర్టిఫికేషన్ వస్తుంది. సో మనుషుల యొక్క నోటి మాట ప్రకారము నీ యొక్క క్యారెక్టర్ ఎప్పుడు కూడా డిఫైన్ అవ్వదు, నీ క్రియలను బట్టి నీ యొక్క క్యారెక్టర్ డిఫైన్ అవుతుంది. ఓకేనా? జ్ఞానము అది ఎప్పుడు మంచి జ్ఞానం అవుతుంది? దాని యొక్క క్రియలు అలా మంచిగా ఉంటేనే. అదే చెడ్డ పనులు చేస్తూ చెడ్డ దాని ప్రకారం ప్రవర్తించామనుకున్నప్పుడు ఏమవుతుంది? అది అజ్ఞానం అవ్వచ్చు, అది చెడుని ఉద్దేశించిన జ్ఞానం అవుతుంది. అజ్ఞానం కాదు, చెడుని ఉద్దేశించిన జ్ఞానం. ఓకేనా? సో ఏదైనా సరే నీ యొక్క క్రియలను బట్టే నువ్వు తెలివాడువైనా, మంచోడు అంటే తెలివిగలవాడువైనా, మూర్ఖుడువైనా, పాపాత్ముడివి, ఏదైనా సరే, ఏది చెప్పాలన్నా సరే నీ యొక్క క్రియలను బట్టే నువ్వు తీర్పు పొందుచున్నావు. కాబట్టి వాక్యానుసారంగా నీ యొక్క క్రియలను పెట్టుకుంటే ఆ వాక్యము అగు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నీతిమంతుడుగా మారుస్తాడు. ఓకేనా? అలాగే ఇంకో సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక ఇంటికి వెళ్తారు, ఆ ఇంట్లో దేవుణ్ణి భోజనానికి పిలుస్తారు. సో దేవుడు వెళ్తారు. ఇప్పుడు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు.
ఉమ్, మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకుందాం. ఆ ఫంక్షన్కి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. ఉమ్, ఊర్లో అందరికన్నా హెడ్ సర్పంచ్ అవ్వచ్చు, లేకపోతే గ్రామ పెద్ద అవ్వచ్చు, వాళ్ళని పిలిచారు. ఆయన ఒక్కడే వస్తాడా గ్రామ పెద్ద అంటే? ఆయన ప్లస్ ఆయన కింద కాస్త అసిస్టెంట్లు, ఓకేనా, అంటే కుడి భుజం ఎడం భుజం లాంటి వాళ్ళు వస్తారు కదా. అలాగే కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు వస్తారు. అలాగే కొంతమంది ఉమ్, కొంచెం ఆర్థికంగా బాగా స్థిరంగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అలాగే లేని వాళ్ళు కూడా వస్తారుగా. అలాగే ఈ యొక్క తరంలో కొంచెం తక్కువ కులంలో తక్కువ జాతిలో పుట్టి బతుకుతున్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారుగా. ఉమ్, వీళ్ళందరూ కూడా ఒకే సమయంలో మీ ఇంటికి భోజనానికి వచ్చారు. కోర్స్ నువ్వు పిలిస్తేనేలే, అందరూ వచ్చారు. ఇప్పుడు ఆ యొక్క భోజన పంక్తి నువ్వు ఎలా రెడీ చేస్తావు? గ్రామ పెద్ద దగ్గర తీసుకొచ్చేసి తక్కువ కులం వాళ్ళని కలిపి కూర్చోబెట్టావు అనుకో, వాళ్ళు ఒప్పుకుంటారా? బాగా ఆర్థికంగా సౌండ్గా ఉన్నారు, అంటే కోటీశ్వరుడు ఉన్నాడు, ఆ కోటీశ్వరుడు పక్కనే వృక్షవాన్ని నువ్వు కూర్చోబెడతావా? నువ్వే ఆలోచన చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పక్కనే ఈ యొక్క మున్సిపాలిటీ వర్కర్స్ని ఇద్దరిని కలిపి కూర్చోబెడతావా? ఉం? రాజవంశీయులు పక్కనే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ లాంటి వాళ్ళని కూడా కలిపి కూర్చోబెడితే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. అది నేటి సమాజం. కానీ ఇక్కడ ఆ ఇంట్లో భోజనానికి పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పిలిచారు కాబట్టి ఆ యొక్క భోజనానికి వచ్చారు. ఆయన భోజనానికి వచ్చినప్పుడు భోజన పంక్తి ఉంటుంది. స్పెషల్గా ఆధిక్యము అలాగే అధికారము ఉన్నదాని ప్రకారము పరిసయ్యులు శాస్త్రులకి ఉన్న ప్లేస్లో మంచి ప్లేస్, అంటే బాల్కనీ లాంటి ప్లేస్లో మంచి విందు శ్రేష్టమైనవి, అంటే వండిన వాటిలో ప్రథమంగా పక్కన పెట్టి ముక్కిలకు పక్కన పెడతాం కదా, అలాంటివి తీసుకొచ్చి వాళ్ళందరికీ చక్కగా పెడుతున్నారు. మరి ఈ లోకంలో ప్రకారం చూసుకున్నా సరే, ఆత్మీయానుసార ప్రకారం చూసుకున్నా సరే, యేసుక్రీస్తు ప్రభు అందరికన్నా గొప్పోడు, ఉత్తముడు, పాపము లేనివాడు, ఓకేనా, ఆయనే దేవుడు, ఆయనే ప్రథముడు. మరి వీళ్ళందరికన్నా ఎక్కువ ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే చెందాలి కదా. కానీ ఆయన ఈ లోక ఆధిక్యత గురించి ఆయన లక్ష్య పెట్టకుండా ఉన్నతమైన అధికారులుగా ఉన్న శాస్త్రులు పరిసయ్యులు పక్కన కూర్చోకుండా ఎవరి పక్కన కూర్చొని ఆయన భోజనం చేస్తున్నారు? సుంకరుల దగ్గర, పాపాత్ముల దగ్గర, వాళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు. అప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆయన కూడా అట్టంటాడే కాబట్టి అట్టంటాడుతో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆయన కూడా పాపాత్ముడు కాబట్టి పాపాత్ములతో కూర్చొని తింటున్నాడు. ఆయన కూడా సుంకర లాంటి స్వభావం కలిగినాడు కాబట్టి ఆయన కూడా సుంకరులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆయన సుంకరులకి పాపాత్ములకి స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నాడు. మేము పరిశీలము, మేము జ్ఞానులము, మేము ధర్మశాస్త్రముల్లో నిష్ఠులము, మేము ఆచరణలో ప్రతిదీ, మాకు తెలియని గ్రంథం లేదు, మాకు తెలియని ఆచారం లేదు, అన్నిట్లో ఉత్తమములుగా ఉన్న మేము ఇలాంటి మంచి అధికారం దేవుడు మాకిచ్చాడు కాబట్టి మేము ఈ ఉన్నత స్థితిలో ఉన్నాము, మేము అలాంటి పాపులతో కలిసి భోజనం చేయము అని చెప్పి ఆ యొక్క సుంకరులోను ఆ యొక్క శాస్త్రుల్లోను పరిచయాలు అలా ఉన్నారు. దీంట్లో ఏది కరెక్ట్ అండి? దీంట్లో ఏది కరెక్ట్? ఇప్పుడు జరిగింది మొత్తం యాక్చువల్గా ఆ యొక్క భోజన పంక్తిలో జరిగిందేగా మీకు చెప్పింది, కల్పించి కదగా చెప్పేది. సమాజం అలా ఉంటుంది. ఆ యొక్క సమాజాన్ని మార్చడానికి ఆ యొక్క మనుషుల మధ్య తారతమ్యాన్ని తుడిచివేయటానికి ఒక మనిషి అనేవాడు పలానావాడు గొప్ప, పలానావాడు అధముడు, పలానావాడు ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాడు, పలానావాడు చీప్ లోవెస్ట్ ప్రయారిటీలో ఉంటాడు అని ఆ యొక్క వివక్షను తుడిచివేయడానికి, కొట్టువేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఎన్నో రకాల కులాలు, మతాలు, జాతులు, భేదములు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా దేవుడు తీసేసి అందరూ ఒక్కటే, మనుషులంటే అందరూ ఒక్కరే. ఓకే, నువ్వు నీతిమంతుడివా? ఓకే, నువ్వు నీతిమంతుడిగా ఉండు, నేను నీకోసం రాలా. నువ్వు నీతిమంతుడిగా, నేనెందుకు నీకోసం? నేను నీతిమంతుడి కోసం అసలు రాలా. నేను వచ్చింది కేవలం పాపాత్మ కోసమే. నువ్వు శాస్త్రుడివి, నువ్వు పరిసయుడివి, నువ్వు ధర్మశాస్త్రంలో నిష్ఠుడివి,
నీకు అంతా తెలుసు కదా, అంతా తెలుసు, నీకు అంతా తెలిసినట్టు చక్కగా అక్కడే ఉండు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఏది ఉత్తమం అనుకుంటున్నావో ఆ స్థితిలోనే ఉండి అన్నీ కలిగినట్టు అక్కడే ఉండి ఆ ఉన్నతమైన స్థితిలో ఉండి అక్కడే బతుకు. నేను నీకోసం రాలా. ఎవరైతే తన్ను తాను పాపాత్ముడుగా ఎంచుకొని, ఎవరైతే నేను దేవుడి యొక్క కృప కోసం ఎదురు చూస్తున్నాము అని యేసు కోసము అలాగే యెహోవా కోసము నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారో వాళ్ళ కోసం నేను వచ్చా. వాళ్ళు ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ భేదం అనేది నేను ఎప్పుడు చూడను అని దేవుడు ఈ యొక్క భోజన పంక్తిలో ఆ యొక్క క్రియను చేసి చూపించారు. ఓకేనా? పాపాత్రుల మధ్య కూర్చొని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేశారు. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి చేయడం చాలా తేలికండి. ముందు జనరేషన్లో అంటే మీ యొక్క పేరెంట్స్ జనరేషన్లో, వాళ్ళకన్నా ముందు ఉన్న పేరెంట్స్ జనరేషన్లో అంటే అంటరానితనము ఒకటి. బ్రాహ్మణులు చూసుకుందాం, వాళ్ళు వస్తున్నప్పుడు మడిగట్టుకుని వచ్చారనుకోండి, అంటుకుంటానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా? కొన్ని గుళ్ళో అన్ని మతస్థులు గుళ్ళోకి వెళ్ళటం కుదురుతుందా? కొన్ని గుళ్ళోకి వెళ్ళినా కూడా కొంతమంది మాత్రమే ఆ యొక్క గుడి ప్రాంగణంలో ఆ స్థితిలోనే అంటే ఆ ప్రదేశం వరకే వెళ్ళాలి, అది దాటి ముందుకు వెళ్ళకూడదు. ఇలాంటి వేరియేషన్స్ అన్ని ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించారు? మరి అన్ని ఎవరు కొట్టేశారు? ఎలా కొట్టేశారు? మనిషిలాగా పుట్టి పాపము లేని ఆయన ఒక పాపిలాగా నా కోసం నీ కోసం మార్చబడి, చూడండి ఆయన ఉన్న స్థితి తండ్రికి కుమారుడుగా తండ్రి యొక్క కుడిపాసములో కూర్చున్నవాడు. కానీ ఈ యొక్క లోకంలో మనుషుల కోసం వచ్చినప్పుడు తన్ను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడంటే పాపాత్ముల మధ్య కూర్చోవటానికి కూడా వెనుకాడల. అదే నేనైనా సరే మీరైనా సరే దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు, ఏదన్నా ఇంటికి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళడానికి జంకే సందర్భం ఉంటుంది. వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టీలు లేకపోతే పలానా ఉంటుంది. సో వాళ్ళింటికి నేను లేదేంటి, వాళ్ళతో పాటు కూర్చొని నేను తింటామేంటి? ఇలాంటి ధోరణి, ఇలాంటి వేరియేషన్స్ పెట్టుకొని మన యొక్క భక్తిని కేవలం ఒక లిమిట్గా పెట్టుకొని మనం పని చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారే తన యొక్క సేవ ఎటువంటి లిమిట్ లేకుండా, ఎటువంటి హద్దులు లేకుండా మనుషులందరూ ఒక్కటే అని ఎలా అయితే క్రీస్తు తండ్రి యొక్క పని ఎలా అయితే జరిగిస్తూ ఉన్నారో, మరి దేవుడి యొక్క పని నీ మీదకు ఉన్నప్పుడు మరి నువ్వెందుకు అలాంటి పని చేయట్లా? మనం ఎందుకు అలాంటి పని చేయట్లా? అది మీరు లోకాసు వార్త 10:2 చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుడి తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఈ వాక్యం ఎంతమంది తెలుసండి? తెలుసు కదా? మళ్ళీ చదువుతా చూడండి. కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఓకేనా? ఈ వాక్యం మీ అందరికీ తెలుసు కదా? చక్కగా అందరు తలూపారు, మంచిది. అలాగే 2వ వచనం తెలిసిన మీకు 3వ వచనం తెలియదా? 3వ వచనమే రాసుంది, మీరు వెల్లుడి. అంటే ఆ పని చేయడానికి మీరు వెళ్ళమనా, మీరు వెళ్ళొద్దనా? మీరు వెల్లుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. సామాన్యంగా కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా ప్రార్థన చేస్తారంటే ఆ యొక్క 2వ వచనం పట్టుకొని మాత్రమే ప్రార్థన చేస్తారు. అయ్యా, కోత చాలా విస్తారంగా ఉంది, కోతను కోయటానికి పనులని నువ్వే సిద్ధపరచు, నువ్వే పలానా వాళ్ళని కాపురలుగా ఎంచు, నువ్వే ఈ పని చేయి, నువ్వే ఆ పని చేయి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ 3వ వచనం ఏముంది? మీరు వెల్లుడి. అంటే దేవుడు నిన్ను వెళ్ళొద్దని ఎప్పుడన్నా చెప్పాడా? అంటే దేవుడు పని చేయటానికి ఏదో ఒక తరం వాళ్ళు, ఏదో ఒక వ్యక్తులు, లేకపోతే ఒక వంశం, లేకపోతే ఒక జాతి మాత్రమే దేవుడు యొక్క పని చెయ్యాలి అని ఎక్కడన్నా రూల్ ఉందా? అది మనుషులు పెట్టుకున్న నియమం, దేవుడు ఏనాడో పెట్టుకోవాలా.
పెట్టలేదు కూడా. లోకాసువార్త 10వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనం తెలుసు నీకు, 3వ వచనం మాత్రం తెలియకుండా పోయిందే. అంటే దేవుడి యొక్క పని చేయటానికి, దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి కోసము ఆ దేవుడి యొక్క సేవకులను ఏర్పాటు చేయాలి. ఆ విస్తారంగా ఉన్న దేవుడి యొక్క కోతను కొయ్యాలి అని చెప్పి పనుల కోసం ప్రార్థన చేయాలి. అది తెలుసు నీకు. కానీ నువ్వే ఆ పనుడుగా వెళ్ళు అని దేవుడు 3వ వచనంలో చెప్పినా సరే మనం వెళ్ళకపోగా దేవుడు నన్ను పిలవాల, నన్ను కాదులే పక్కన వాళ్ళని పిలిచారు, నన్ను కాదులే వాళ్ళని పిలిచారు అని చెప్పి నీ యొక్క పిలుపుని వేరే వాళ్ళ మీద తోసేసుకొని నువ్వు నీ యొక్క పిలుపు తగ్గిన భక్తి కనపరచట్ల. కాబట్టి నీకు దేవుడు ఒకానొక సందర్భంలో బల నా నమ్మకమైన దాసుడా అని ఎప్పుడు కూడా అన్నాడు. నీటిని బట్టి ఎప్పుడు సంతోషించడం కూడా సంతోషించడు. ఎందుకంటే నిన్ను వెళ్ళు అన్నప్పుడు నువ్వు వెళ్ళట్లా, ఈ పని చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు చెయ్యట్లా, కూర్చొని జస్ట్ ప్రేయర్ మాత్రమే చేస్తున్నావు. ఏమంటే జస్ట్ ప్రేయర్ మాత్రమే చేసినట్లయితే తోమ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులందరి మీద కూడా పరిశుద్ధాత్మని దేవుడు కుమ్మరించింది. మీరందరూ భూమి వ్యాప్తి వరకు వెళ్ళి దేవుడి యొక్క పని చేసి నాకు శిష్యులుగా, నాకు మాదిరిగా ఉండండి అని చెప్పి శిష్యులందరికీ దేవుడు ఒక ఆజ్ఞను, ఒక నియమంని పెట్టి ఉన్నారు. దాని ప్రకారమే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలాగే తోమ మన యొక్క దేశానికి వచ్చారు. అవునా? వచ్చారు కదా, చెన్నైలో చచ్చిపోయారు. మరి ఆయన కూడా యెరూషలేములోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత తోమ గారు కూడా యెరూషలేములోనే ఉండి తన యొక్క మేడగదిలోనే కూర్చొని కోత విస్తారంగా ఉంది, ఆ యొక్క ఇండియా దేశాన్ని నువ్వే రక్షించేసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా కూర్చున్నాడు అనుకోండి. ఇండియా ఈనాడు దేవుడి గురించి తెలుసుకునేదా? సో ప్రార్థన వరకు మాత్రమే తోమ యొక్క ఆత్మీయ స్థితి ఆగిపోలేదండి. ఆ ప్రార్థనకు తగిన క్రియలు కనపరచడానికే తోమ భారతదేశానికి వచ్చి ఉన్నారు. కేరళ ప్రాంతానికి వచ్చారు. కేరళలో కొద్ది సంవత్సరాల పాటు పరిచర్య చేసిన తర్వాత చెన్నై వెళ్ళారు. చెన్నైలో కొద్ది సంవత్సరాల పాటు పరిచర్య చేసిన తర్వాత ఆయన కూడా ఏమైనా పూల పాన్పు వేశారు ఆయన కోసం. నిందలు, దూషణలు, ఆకలి బాధలు అన్నీ అనుభవించారు. ఒకనొక సందర్భంలో ఇక ఈ యొక్క కుల విచక్షణ వలన ఆయన ప్రాణాన్ని కోల్పోయి ఉన్నారు. సరే, ఆయన చనిపోయాడు కదా అని చెప్పి అంతటితోనే క్రైస్తత్వం ఆగిపోయిందా? సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా అనేక మంది దేవుడి యొక్క సువార్త ప్రకటించడానికి వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో పుట్టి పరాయి భాష, అంటే ఇంగ్లాండ్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఇంకా వేరే వేరే దేశం, అంటే ఆ ఇండియన్ నేటివిటీలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు మిషనరీస్గా వచ్చి దేవుడి యొక్క పని యావత్తు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క లోకాసువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో చెప్పినట్లు విస్తారంగా ఉన్న ఆ యొక్క దేవుడి పని కోసము వారి యొక్క సొంత ఇంట్లో, వారి యొక్క సొంత ప్రాంతంలో, వాళ్ళ యొక్క ఇంట్లో కూర్చొని, వాళ్ళ యొక్క గదిలో కూర్చొని తలుపులు వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సరిపోయేది కదా. ఇండియా దేశానికి వచ్చి మరి దేవుడి యొక్క పని చేయాల్సిన అవసరం ఏముంది? మీరు వెళ్ళుడి, దేవుడి యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ, మీరు వెళ్ళుడి. ఏ ఒక్కడో మాత్రమే దేవుడికి పని చేయాలి అన్న నియమం ఎక్కడా కూడా యేసయ్య పెట్టలేదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఎంతమంది అయితే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో, ఎంతమంది అయితే దేవుణ్ణి స్వతంత్రించుకొని కలిగి ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. మీరు వెళ్ళుడి, తోడేలు గుంపులోనికి, వాటి మధ్యకి నేను పంపుతున్నా, గొర్రె పిల్లలాగా నేను పంపుతున్నా, నువ్వు వెళ్ళు, దేవుడి యొక్క పని చెయ్యి. అలా కొద్ది సంవత్సరాల తర్వాత విలియం కేరీ అనే ఇంకో మిషనరీ వచ్చారు ఇంగ్లాండ్ దగ్గర నుంచి. ఆయన వచ్చిన తర్వాత ఇండియా దేశంలో ఎంతో గొప్ప గొప్ప మార్పులు వచ్చినాయి. ఉదాహరణకి ఆ రోజుల్లో, అంటే ఆయన వచ్చింది ఇప్పుడు మేబీ 1793 సుమారు ఆ టైంలో వచ్చారనుకుందాం. 18వ శతాబ్దంలో వచ్చారనుకుందాం. ఆయన వచ్చిన టైంలో సతీ సహగమనం ఉంటుంది. అంటే భర్త చనిపోతే భార్యని భర్తతో పాటే కాల్చేయాలి, సమాధికి దాన కార్యక్రమంలో వేసేయాలి. అది ఆయన ఖండించారు, అలా జరగటానికి వ్యతిరేకించారు. ఎందుకంటే అది
ఆమె కూడా ఒక మనిషేగా. భర్త చనిపోవటం వల్ల భార్య కూడా భర్తతో పాటు చచ్చిపోవాలి అని ఒక మనిషిని, వాళ్ళ యొక్క ఆయుష్ని మనం ఎవరు నియమించి ఉన్నపాలని ఆపేయటం అన్నట్టు సంథింగ్ బైబిల్ బేస్ చేసుకుని ఆ స్త్రీకి కూడా బ్రతికే ఒక హక్కు ఉంది అని చెప్పేసి ఆయుష్ని ఇచ్చే ఒక మంచి దయతో కూడిన ఒక ఆజ్ఞను తీసుకొచ్చారు. ఓకేనా? అంటే ఎంతమందితో పోరాడాల్సి వచ్చింది? ఒకరితోనా, ఇద్దరితోనా? ఆయనకి భాష రాదు. ముందు భాష ప్రకటించాలంటే ఇంగ్లాండ్లో మాట్లాడే భాష ఇంగ్లీష్ భాష తీసుకొచ్చి ఈ యొక్క దేశంలో మాట్లాడితే అందరికి అర్థమవుద్దా? అర్థం కాదు కదా. సో దేవుడికి పని చేయడానికన్నా ముందు కూడా దానికి కావాల్సిన మెలకువలు అవన్నీ కూడా ఆయన నేర్చుకున్నారు. ఎవరో టీచర్ని పెట్టుకొని ఆయనేమి కలకత్తాలో ఉన్నాను కదా బెంగాల్ భాష నేర్చుకుంటానని అనుకోకుండా తను సొంతంగా దేవుడి యొక్క పాదాల చెంత చేరి ఆ యొక్క బెంగాల్ భాష నేర్చుకోవటం, బైబిల్ని బెంగాల్లోకి తర్జుమా చేయటం, ఆ తర్జుమా చేసిన దేవుడి యొక్క కృపలో మనుషులకు పంచిపెట్టడం, అక్కడున్న ఎన్నో అంటే కొంతమంది ఇలాగే ఉండాలి, అంతకుమించి ఇంట్లోకి రాకూడదు, దూరంగా ఉండాలి. ఒక పలానా జాతులు ఉంటారు, వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు. పలానా జాతి ఉంటారు, మా ముందు తలెత్తుకొని నడవకూడదు. కొంతమంది ఉంటారు పలానా బట్టలు కూడా వేసుకోకూడదు. ఇలా రకరకాల నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన్ని ప్రక్షాళన చేసినట్టు అన్ని చెరిపేశారు ఆయన. అది రాత్రి జరిగిందా? ఇన్ని సంవత్సరాల టైం పట్టింది. అన్ని సంవత్సరాల పాటు ఆయన నిరంతరంగా ఎంతో కృషి చేసి పోరాడి ఆ పని చేసే క్రమంలో ఆయన భార్య అనారోగ్యంతో చచ్చిపోవటం, ఆయన బిడ్డలో కొంతమంది అనారోగ్యంతో చచ్చిపోవటం, ఆయన కూడా అస్వస్థతలు ఉండటం ఎన్నో జరిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా భార్య చచ్చిపోయిందనో, బిడ్డలు చచ్చిపోయారనో, పోనీ నాకేదన్నా రోగం వచ్చిందనో అలాంటి ఆలోచన చేసుకుని దేవుడి యొక్క పని అర్ధాంతరంగా ఆపేయటం ఎలాంటివి జరిగినాయా? ఈనాడు అలా జరగల. మీరు వెల్లుడి, దేవుడి యొక్క వాక్యము ప్రకారము పని చేయుడి అని ఎలా అయితే ఈ యొక్క లూకాసు వార్త 10వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నదో, అలాగే దేవుడు ఇచ్చిన ఒక పిలుపు ప్రకారము, దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఏర్పాటు ప్రకారము సముద్రాలు దాటైనా సరే వెళ్ళి దేవుని ఎరుగని జనాంగము మధ్య దేవుడి గురించిన నిత్య సత్య సువార్త ప్రకటిస్తూ ఆ ప్రేమను వ్యక్తపరిచిన ఎంతో మంది మిషనరీస్ వల్ల ఈనాడు మన చేతుల్లో ఈ యొక్క తెలుగు బైబిల్ ఉంది. కారణం విలియం కేరీ గారు. ఆయన కూడా తన యొక్క సొంత దేశంగా ఉన్న ఆ యొక్క స్కాట్లాండ్, అదే ఇంగ్లాండ్ దేశంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనుకోండి, బైబిల్ మన చేతిలోకి వచ్చేదండి. సో ఎప్పుడు కూడా దేవుడి యొక్క పని చేయటానికి ప్రార్థన ఆయువు పట్టు. ఓకే, కానీ ఓన్లీ ప్రేయర్ వల్లే అన్ని జరుగుతాయి అంటానికి ఉండదు. ప్రేయర్ ఎలా అయితే చేయాలో అది క్రియల రూపంలో కూడా మనం కొన్ని కనపరచాలి. ఇప్పుడు ప్రేయర్ వల్ల సమస్తము సాధ్యమే. మరి నీకు ఆకలి వేస్తుంది, నువ్వు అన్నం తినకుండా ప్రేయర్ చేస్తూనే కూర్చోవచ్చుగా, ఆకలి ఆగిపోద్దిగా. అలా ఎప్పుడు ట్రై చేయలేదే? మరి ప్రేయర్ వల్ల సమస్తము సాధ్యమే కదా. మరి నీ ఆకలి కూడా ఆగిపోద్ది ప్రేయర్ వల్ల. ప్రేయర్ చేసుకో, అన్నం ఎందుకు తింటాం? అంతే కదా. మరి అలా ఏం చేయరే? అన్నం తింటాంగా. దాహం వేస్తుంది, ప్రేయర్ చేసేసుకొని దాహం రాకుండా ఉండును కాక అని అనుకోవచ్చుగా. అలా అనుకోరే? అలాగే దేవుడి యొక్క పని చేయడానికి కేవలం ప్రార్థన మాత్రమే సరిపోదు. ప్రార్థనతో పాటు ఆ వాక్యానికి అనుగుణంగా ఉండాల్సిన క్రియలు కనపరచవలసి ఉన్నది. దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అన్నప్పుడు దేశం కాని దేశంలో, భాష కాని భాషలో, మళ్ళీ సామాన్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ్స్ మధ్య నిలబడిపోయి ఈ హిందూ దేవుళ్ళు వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుడు, మీరు వాళ్ళని నమ్ముకుంటే ఇలా అగ్నిగుండంలోకి వెళ్తారు, అలా యేసుని నమ్ముకుంటే మీరు అగ్నిగుండంలోకి వెళ్ళరు, దేవుడి యొక్క రాజ్యంలో ఉంటారు, నిరంతరము సజీవులుగా ఉంటారు. ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్లో చెప్పటం కొత్త తేలిక. ఓకే, అంతకుముందు అంటే ఎంత కష్టమో నువ్వు ఆలోచించు, ఎంత కష్టమో మీరు ఆలోచించండి. సో ఏదైనా సరే కేవలం ప్రేయర్ వరకే మన యొక్క ఆత్మీయ స్థితి, కేవలం ప్రార్థన వరకు మాత్రమే నా యొక్క సేవ అని అనుకుంటే గనక
అది కరెక్ట్ కాదు. ప్రార్థన ఎంతైతే ఒక విశ్వాసికి క్రైస్తవంలో బలము, ఉత్సాహము వస్తుందో, అలాగే ఆ ప్రార్థనకి అనుగుణంగా క్రీస్తు యొక్క క్రియలు కూడా మనం కనపరిచినట్లయితే అప్పుడు దేవుడు నీ యొక్క పిలుపు మేరకు నీ పట్ల ఆనందిస్తూ ఉంటాడు. ఓకేనా? దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయునుగాక. ఆమేన్.